ఇది విన్నారా? మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయారు కదా, ఇక్కడ చిన్నపాటి లొల్లి జరిగింది. ఆ లొల్లిలో మల్లికార్జున ఖర్గే చెప్పారట, సీఎం నీకేమైనా మతుందా? అందరు పోతా ఉంటే పోయి ఆపడానికి చేతన కాదా? మరి అందరు వెళ్ళిపోతూ ఉంటే పార్టీలో ఉండేదేవాడు? తెలంగాణ మీద పట్టు తప్పిపోతే లాభం ఏందా అనుకుంటూ మల్లికార్జున ఖర్గే గారు లొల్లి పెట్టుకున్నారు. అయితే అదే వార్త ఇలా చూసుకుంటే అధికారంలో ఉండి లీడర్లు పోవడింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న పార్టీ వీడుతున్నారు ఎందుకు? పోతే పోని అనుకుంటే చివరికి ఎవరు మిగలరు. జీవన్ రెడ్డి లాంటి నేతల నిష్క్రమణ దేనికి సంకేతం? ఆయనతో మీరెందుకు మాట్లాడలేదు, ఎందుకు ఆపలే? ఇట్లనే ఉంటే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలవడం కష్టమే. రాష్ట్ర ముఖ్య నేతకు తలంటిన కాంగ్రెస్ అధిష్టానం. ఏఐసిసి సమావేశాల సందర్భంగా మండిపడిన మల్లికార్జున ఖర్గే గారు. అయితే ఈ ఏఐసిసి సమావేశాలు పెట్టి మల్లికార్జున ఖర్గే గారు చెప్పిన ప్రధాన ముచ్చట్లేందా మిత్రులు అంటే, అధికారంలో ఉండి లీడర్లు పోవుడైంది. గిదేం ముచ్చటయ్యా, గిదేం లొల్లి, ఇదెక్కడి కథ? మనం కాంగ్రెస్ పార్టీ పాదయాత్రలు చేసి కాంగ్రెస్ పార్టీని మనం కాపాడుకుంటూ వస్తా అంటే పార్టీని వీడిపోతున్న సీనియర్ నాయకులను మీరెందుకు కాపారు? మరి ఇట్లా అందరు వెళ్ళిపోతూ ఉంటే పార్టీలో ఉండేదెవడు, గెలిచేదెవడు, అధికారం చెలాయించేది ఎక్కడ మరి అనుకుంటూ ఏఐసిసి మీటింగ్లో రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా మాట్లాడడం జరిగింది. మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీని వీడటం, బీఆర్ఎస్లో చేరుతున్నట్టు ప్రకటించడం కాంగ్రెస్ అధిష్టానాన్ని కలవడానికి గుర్తు చేస్తున్నది. అధికారంలో ఉన్నప్పటికీ సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా పార్టీ నుంచి నిష్క్రమిస్తుండటంపై వారు విస్మయం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇటీవల ఏఐసిసి సమావేశాలకు హాజరైన ముఖ్య నేత మీద ఇదే విషయమైన ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. అయితే మీరు ఒక్కటిది గమనించాలా, లీడర్లందరూ పోతా ఉంటే క్యాడర్లు ఏం చేస్తూ ఉన్నారు? జీవన్ రెడ్డి లాంటి 40 ఏళ్ల రాజకీయ చరిత్ర కలిగినంత గొప్ప నాయకుడు బీఆర్ఎస్ పార్టీలో వెళ్తున్నా అని చెప్పి ప్రకటిస్తూ ఉంటే మీరు పోయి ఎందుకు మాట్లాడలేదు? అంటే మీకేమైనా ఉందా మీకంటూ సపరేట్గా? లేకుంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని సాగకూడదామని చూస్తూ ఉన్నారా? మేమేమో పాదయాత్రలు చేసి కాంగ్రెస్ పార్టీ అంతో కొంత బతికిస్తే మీరు ఈ వాటాలలో ప్రజల్ని పట్టించుకోకపోవడం, నాయకుల్ని చూసుకోకపోవడం, ఇవన్నీ చూస్తూ ఉంటే మీరే ఏదో ప్లాన్ చేసి కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో ఖతం చేద్దామని చూస్తూ ఉన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచేది ఎట్లా? జీవన్ రెడ్డి పార్టీ వీడి వెళ్ళిపోతే, అసలైన ఎన్నికల పట్టే తప్పిపోతే కాంగ్రెస్ పార్టీ పని ఉంటుందా? నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి మొహం వేసుకొని తిరగలవా తెలంగాణ సమాజం ఉందనుకుంటూ మల్లికార్జున ఖర్గే గారు కొంచెం సర్ఫెక్సలు గింత రిన్నేసి రేవంత్ రెడ్డి గారిని మంచిగా కడిగి ఈరోజు తెలంగాణకు సాగనంపిండు. రేవంత్ రెడ్డి ఏమన్నాడు తెలుసా? సార్ ఫుల్గా డిప్రెషన్లో ఉన్నాం, ఏం చేయాలని అర్థం కాక ఢిల్లీకి వచ్చి రిలాక్స్ అవుతామని చూస్తూ ఉంటే ఇక్కడ కూడా మీరు భర్త పూజ పడితే మీరు ఏం చేసేసారు? ఇక మాకు అసలు మైండ్ లేదు. కాంగ్రెస్ పార్టీ గెలవాలని ఇంతకన్నా కష్టపడ్డాం, ఈరోజు పార్టీ నీడి వెళ్ళిపోతూ ఉన్నారు. వెళ్ళిపోనియండి, నాకు తీహార్లో కలిసిన దోస్తులు మస్తుగా ఉన్నారు, ఆలం పెడతా అని చెప్పి ఈయన చెప్పిండట. ఏంద్రా రేవంత్, ప్రజాదరణ లేని మనుషులు తీసుకొచ్చి పార్టీలో పెట్టుడు ఏందనుకుంటూ మల్లికార్జున ఖర్గే ఇట్లా మాట్లాడుకుంటా అంటే ఈ మధ్యలో కోపాలు విద్వేషాలు పెరిగి రేవంత్ రెడ్డి అలా ఉండలేక ఆ నుంచి తిరిగి వచ్చేసిన వ్యవహారాన్ని కూడా మనం చూస్తాం. ఇట్లా రేవంత్ రెడ్డి లేనిపోని వ్యవహారాల్లో లాక్కోలేక ఏం చేసుకోలేక ఆగమాగం అవుతుండు.